కూడా ఇవాళ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ పైన ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. ఒకవేళ స్టూడెంట్స్ ఎస్ఎస్సి పాస్ అయితే ఓపెన్లో మీరు ఎప్పుడైతే రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తారో మీరు ఏమి ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా 1500 రూపీస్ డీడీ జనరేట్ అవుతుంది. సో కాలేజ్ వాళ్ళు మీ దగ్గర నుంచి 1500 రూపీస్ తీసుకొని ఆ సైట్లో ఆ డీడీ జనరేట్ చేసి కట్టంగానే మీకు రెగ్యులర్ అడ్మిషన్ దొరుకుతుంది. సో ఇదే ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటారు. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ జాయిన్ కావాలనుకుంటే మేము ఇచ్చే మైగ్రేషన్ టీసీని షార్ట్ నేమ్ అనేది వాళ్ళకి ఇవ్వండి. ఆ కాలేజ్ వాళ్ళే ఇంటర్మీడియట్ టీజీబీఏ అంటే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్లో వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు. కానీ దానికి వాళ్ళకి ఏంటంటే మనం ఇచ్చే మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎటువంటి ఇదే సేమ్ ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ డిగ్రీ జాయిన్ కావచ్చు. ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఓపెన్లో పాస్ అయినటువంటి ఏ స్టూడెంట్ కూడా ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కోసం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రెగ్యులర్గా చదువుకుందాం అనుకుంటే, లేదు మేము చదవం సార్ మేము మామూలు ఇవి పెట్టుకోనికే చేసుకున్నాం అనుకుంటే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మనం ఇచ్చే టీసీ మైగ్రేషనే ఫైనల్. ఓకేనా? ప్లీజ్ కన్ఫ్యూజ్ కాకండి. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు. ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్లో పాస్ అయిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి ఎనీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాలేజ్ జాయిన్ కండి. అలాగే రెగ్యులర్ ఓపెన్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎనీ రెగ్యులర్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి జాయిన్ కావండి. సో టెన్షన్ ఏం లేదు. మీరు ఎక్కడ ఏ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ తిరగాల్సిన అవసరం లేదు. మన బోర్డు ఓపెన్ స్కూల్ బోర్డు ఇచ్చే మైగ్రేషన్ టీసీఏ ఫైనల్. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో కానీ బోర్డ్ ఆఫ్ దోస్త్ యాప్లో కానీ సబ్మిట్ చేయాలి. ఇది ఒకటే ఉంటుంది. కాబట్టి ఏ టెన్షన్ లేదు. పాస్ అయిన అభ్యర్థులు డైరెక్ట్గా అడ్మిషన్ చేసుకోండి.